బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మన్ కీ బాత్ తరహాలోని ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా తన మాటని ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ తరహాలోని రాష్ట్ర ప్రజలతో ముచ్చటించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 1995 నుంచి 2004 మధ్య డయల్ యువర్ సీఎం నిర్వహించారు ఆయన. ఇప్పుడు కూడా డయల్ యువర్ సీఎం కలయిక ద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాని మన్ కీ బాత్ తరహాలోని ఇటు చంద్రబాబు కూడా తన మాటలను కావచ్చు, తన విషయాలను కావచ్చు ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నారా? ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్రైట్, అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. మనందరి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో ఉండాలనేది మనందరి ఆకాంక్ష. తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మనం ఒక ఆకాంక్షగా పెట్టుకుంటున్నాం. ప్రపంచంలో అయితే తెలుగువారు నెంబర్ 1గా వచ్చే అవకాశం ఉంది. మీరు చూస్తూ ఉంటే 3,10,000 మంది అగ్రదేశమైన అమెరికాకు చదువు కోసం పోతే దాంట్లో 56% తెలుగు వాళ్ళు ఉన్నారంటే దట్ ఈజ్ ఎ ఇండికేషన్. అక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ కావాల్సింది ఇక్కడనే, ఈ గడ్డ పైన రీచ్ కావాలి. ఇక్కడుండే పేదల పైన శ్రద్ధ పెట్టాలి. ప్రజలే ఆస్తి. ఆ ప్రజలు కానీ మనం కానీ అన్ని విధాల సమర్థత పెంచగలిగితే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని మళ్ళీ 6 నెలలు దగ్గర 163 రోజులు అవుతుంది, 162 రోజులు దగ్గర మళ్ళీ ఎప్పటికప్పుడు మాట్లాడదాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉండే విధంగా పరిపాలన చేద్దాం. చేసిన పనులన్నీ ప్రజలకు చెప్దాం, వాళ్ళని మెప్పిద్దాం. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా తొందరలోనే నేను ఇంకొక కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నా. ఒకసారి మేమందరూ క్షేత్రస్థాయికి పోవడమే కాకుండా నేను కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దానికి కూడా శ్రీకారం చుడుతూ మనం చేసే పనులన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళను కూడా మెప్పించి వాళ్ళను కూడా భాగస్వాములు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. గౌరవ సభ్యులందరికీ ఒకటే కోరుతున్నా, మీరు చేసిన అభివృద్ధి 6 నెలల్లో మీ నియోజకవర్గంలో మీ జిల్లాల్లో ఏం చేశారో ఆ విషయాలు కూడా ప్రజలకు తీసుకుపోయి ఒక జవాబుదారీ పరిపాలనకు శ్రీకారం చుట్టే బాధ్యత నాకు, మాకు, మీకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. రైట్, అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతోంది. త్వరలోనే ప్రజలతో మాట్లాడేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు నేరుగా నేను కూడా ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్తున్నారు. ఎప్పటి నుంచి స్కెడ్యూల్ ఉండే అవకాశం ఉంది? ఇటు పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సంక్రాంతి నుంచి ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. సంక్రాంతికి ముందే జరిగే అవకాశం ఉందా, లేకపోతే సంక్రాంతి తర్వాత ఇటు పార్టీలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? సత్యన్న, ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉంది, ప్రజలకి మనం చేసే పనులు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది, ప్రజలతో నేరుగా మాట్లాడి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో చెప్పి వాళ్ళ చేత ఓకే చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఆ దిశగా కొత్త ప్రయోగాన్ని నేను చేయబోవాలనుకుంటున్నాను. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి మనకు. సో ఈ బేస్ లోనే ఎప్పుడైతే నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారో ఆ దిశగా పబ్లిక్ తో నేరుగా మాట్లాడే ఒక ప్రయోగాన్ని చేయాలి అనేది చంద్రబాబు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఆలోచనకు తగ్గట్టుగా గతంలో కూడా ఆయన 95 నుంచి 2004 మధ్య కూడా డైల్ యువర్ సీఎం అనే పేరు మీద కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు మనం చూసాం, నేరుగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కూడా ఏ తరహాలో పబ్లిక్ తో
నేరుగా మాట్లాడితే కొంత పబ్లిక్ ఉన్న సమస్యలు అయితే అంతర్గతంగా ఏం జరుగుతోంది అనే కొంత ఫీడ్బ్యాక్ మనకు వచ్చే అవకాశం ఉంది. అదే వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు మనం ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల లేకపోతే ఇతర వ్యవహారాల పట్ల ఏ దిశగా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మనం ఆ ప్రభుత్వంలో కార్యక్రమాలను మార్చుకోవడము, కొంత రూపొందించడం, కొంత ఈ ఆలోచనలు చేస్తే బాగుంటుందనే ఆలోచన. అయితే ఈ ప్రోగ్రాం ఎప్పుడు చేస్తారు అనే చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి రోజు నుంచి చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి తెలుస్తుంది. కానీ ఇది అఫీషియల్ అయితే కాదు, ఇంకా డిక్లేర్ కాలేదు ఇప్పటి నుంచి అనేది కొంత ఆలోచన అయితే జరుగుతుంది. సంక్రాంతి నుంచి ప్రారంభిస్తే ఈ ప్రోగ్రాం బాగుంటుందా, దీనికి ఈ లోపల గ్రౌండ్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా కొంత అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎలా చేయాలి అంటే ఏ యాంగిల్ పబ్లిక్ తో నేరుగా మాట్లాడడమా ముఖాముఖిగా, లేదు ఫోన్ లో మాట్లాడతారా, లేదు డైరెక్ట్ గానే ఇంటరాక్షన్ అవుతారా, పబ్లిక్ తో వర్చువల్ ఇంటరాక్షన్ అవుతారా, లేదు అటువంటి కార్యక్రమాన్ని ఆయన చేయాలి అనే దాని మీద కొంత అధికారులు చర్చ అయితే జరుగుతుంది. బహుశా ఇది డిసెంబర్ 4 లోపల కొంత కార్యాచరణ రూపకల్పన తయారు చేసే పరిస్థితి ఉంది. తద్వారా ఫర్దర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, సో మొత్తంగా అయితే మాత్రం సంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ తరహాలోని రాష్ట్ర ప్రజలతో ముచ్చటించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 1995 నుంచి 2004 మధ్య డైల్ యువర్ సీఎం నిర్వహించారు ఆయన. ఇప్పుడు కూడా డైల్ యువర్ సీఎం కలయిక ద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.